ఓం నమ శివాయ. మనం అరుణాచల క్షేత్రం గురించి శివమహాపురాణం అంతర్గతంగా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఈ క్షేత్రాన్ని చూసి కుడివైపుకు వెళితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉంటుంది. ఆ సమాధి మీదనే పాతాళ లింగం ఉంటుంది. దాని వెనకాల ఒకప్పుడు అక్కడ జనసంచారం అనేది ఏమీ ఉండేది కాదట. అందుకని ఆయనకి చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి రమణ మహర్షి తపస్సు చేస్తూ ఉంటే ఆయన తొడల కింద తేళ్ళు జర్రులు చేరి కొరికేస్తే నెత్తురు కారిపోయి అట్టలు కట్టేసేదిట. అప్పుడే శేషాద్రి స్వామి వారు ఇందులో ఒక బ్రాహ్మణ స్వామి ఉన్నారు, పైకి తీసుకురమ్మని చెబితే ఆయనను పైకి తీసుకొచ్చారు. తర్వాత రమణులు వాహనశాల వెనకాల కూర్చుని మళ్ళీ తపస్సు చేశారు. ఆ తర్వాత ఆ క్షేత్రానికి సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయానికి మనం కొంచెం దక్షిణంగా వెడితే కనబడుతుంది. ఈ ఇప్ప చెట్టు కింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమ పావనమైన క్షేత్రం పాతాళ శివలింగం ఉన్న గుడి అరుణాచలం. కాబట్టి ఈ పాతాళ లింగాన్ని తర్వాత ఆయన తర్వాత చేసినటువంటి వాహనశాల వెనకాల కూర్చుని మళ్ళీ తపస్సు చేశారన్నారు కదండి, అక్కడికి ఈ ఇప్ప చెట్టు యొక్క దర్శనం కూడా మనం అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా చేసుకోవాలి. ఇది దాటగానే మనకు ఒక పెద్ద నంది కనబడుతుంది. దానిని మొదటి నంది అంటారు. ఆ మొదటి నందిని దాటి మనం ప్రాకారంలోకి వెళ్ళినట్లయితే ఎదురుగుండా అరుణాచలేశ్వరుని దేవాలయం కనబడుతుంది. అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్ద శివలింగంగానే ఉంటుంది. రమణులకు చాలా భక్తులైన వారు కొంతమంది అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవడానికి గుళ్ళోకి వెళ్ళినప్పుడు శివలింగం స్థానంలో గుంతుకు కూర్చున్న రమణుల దర్శనం అయ్యిందిట. అటువంటి అభేదమైన స్థితికి రమణులు చేరుకున్నారు. అయ్యవారికి ఇటువైపున అపీత కుచాంబ అనే పేరుతో పార్వతీదేవి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా పాలివ్వడం మానేసి ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నుల వెనక నుంచి వచ్చి పరిహాసానికి కళ్ళు మూసినంత కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోష పరిహార్థమని అమ్మవారు తపస్సు చేసి పచ్చయమ్మన్ అనే పేరుతో ఆ అరుణగిరి యందు వెలిసింది. ఈశాన్యలింగం వైపు వెళ్ళినప్పుడు బస్టాండ్కి వచ్చే రెండో వైపు రోడ్లో పచ్చయమ్మన్ గుడి కనపడుతుంది. కాబట్టి ఈ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలి. పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నా కోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను అపీత కుచాంబ అని పిలుస్తాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్ధభాగం నందు స్వీకరించాడు. కాబట్టి అమ్మవారు ఆ పేరుతో అర్చన చేయబడుతూ ఉంటుంది. చిత్రం ఏమిటంటే కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం చెయ్యాలనుకున్నారు. ఉమాసహస్ర రచనకి ముందు ఆయన మొట్టమొదట అరుణాచల ప్రవేశం జరగగానే ఆయనతో వచ్చిన తమ్ముడు ఒకడున్నాడు. వాడు తన అన్నగారిని పట్టుకుని ఆకలేసేస్తోందని పీకు తినేశాడు. ఆ రోజు ఏకాదశి తిథి. ఆయన అమ్మవారి గుడికి వెళ్ళాడు. కావ్యకంఠ గణపతి ముని అపీత కుచాంబ అమ్మవారి మూర్తి ముందు నిలబడగానే అమ్మవారికి అలంకారం చేయబడిన పూలన్నీ జలజల కిందకి రాలిపోయాయి. అమ్మవారి అనుగ్రహం ఏదో తనకు కలిగింది. ఇక్కడే ఏదో మహత్తరమైన విషయం తన చేత చేయించబోతోంది అని గణపతి ముని అనుకున్నారు. తాను ఏమి చేయబోతున్నారో అప్పటికి వారికి తెలియదు. ఆ తర్వాతనే వారు అరుణాచలం గుడిని దర్శనం చేసుకుని బయటకు వెడితే చీకటి పడుతోంది. అప్పుడు గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి. ఏకాదశి తిథి. ఆయన బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి, అమ్మా, తమ్ముడు ఆకలితో ఉన్నాడు, ఏ ఇంటిలోనైనా ఇంత అన్నం పెట్టండమ్మా, ఆకలేస్తోంది అని అడిగితే ఏ ఇంటిలోనూ అన్నం లేదు, పోనీ చెద్దన్నం ఉన్నా పెట్టండమ్మా అని అడిగాడు. చెద్దన్నం కూడా లేదు అన్నారు. ఇదేమిటి ఇలా తయారైంది అని అనుకుంటూ ఆయన బాధతో ఏదో శ్లోకం పైకి చదువుకుంటూ నడుస్తున్నాడు. అరుగు మీద పడుకున్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు లేచి ఈయనను ఆపి ఒక మాట చెప్పాడు. మా ఆవిడికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అందరూ ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారణ చేస్తే మా ఆవిడ ఏకాదశి నాడు రాత్రి బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తింటుంది. కాబట్టి బ్రాహ్మణులు దొరక చూస్తున్నాను. మా ఆవిడ నీకు భోజనం పెడుతుంది అని చెప్పి ఈయనను లోపలికి తీసుకెళ్తే వాళ్ళు తడిబట్ట కట్టుకుని మడిబట్ట కోసం లోపలికి వచ్చేసరికి ముగ్గులు వేసి తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగించి ఒక తల్లి మెరిసిపోతూ విజయవాడ కనకదుర్గమ్మలా పెద్ద బొట్టు పెట్టుకుని ఎర్రటి చేతులతో షడ్రసోపేతమైన భోజనం పెట్టింది. మనం విజయవాడ వెళ్ళినప్పుడు అమ్మవారి మూర్తిని చూసి మొహంకేసి అలా చూసాం కానీ అనుకోండి,
ఎంత తేజస్సుతోటి పెద్దటి ఎర్రటి బొట్టు పెట్టి పసుపు పచ్చగా ఆవిడ ఉండి పసుపు రాసి ఎంత బాగుంటుందో అమ్మవారు. అందుకే బొట్టు పెట్టుకుంటే ఆడవాళ్ళకి అంత కళ వస్తుంది. ఈ రోజుల్లో చెప్పాలంటే ఎవరూ కూడా బొట్లు పెట్టుకున్నారో లేదో దూరం నుంచి చూస్తుంటే వాళ్ళు పునిస్త్రీలో కాదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో లోకం జరిగిపోతుంది. ఇది ఎక్కడ వాళ్ళనో చూసి మనం అవతలి దేశాల వాళ్ళని చూసి ఆ రకంగా తయారవుతున్నాం అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి చక్కగా ఎర్రటి బొట్టు స్టిక్కర్లు పెట్టుకున్నా సరే ఎర్రటిది పెట్టుకోండి. ఏదో బొట్టు మ్యాచింగ్ పసుపు పచ్చది లేత పసుపు రంగు చీర కట్టుకున్నారో డ్రెస్ వేసుకున్నారో అనుకోండి, ఆ లేత పసుపు రంగు మీద ఒక తెల్ల రాయి ఉన్నటువంటి బొట్టు పెట్టుకుంటారు. అది ఉందో లేదో తెలీదు. ఏదో రంగు తక్కువ నాలాగా ఛాయ్ తక్కువ వాళ్ళకైతే అది కనిపిస్తుందేమో గానీ, తెల్లగా చక్కగా ఉన్న వాళ్ళకి అది కనబడదు. ఈ అత్తగారులు గుంజుకుపోతూ ఉంటారు. అయ్యో! పక్కన పిల్లాడుండగానే ఇది బొట్టు పెట్టుకోలేదేంటి? ఈ కోడల్ని ఇలా చూస్తున్నానేంటి అని అత్తగారి తల్లికి చెప్పే ధైర్యం ఉండదు. ఎదిరించేస్తుంది తల్లిని కాబట్టి. అత్తగారికి చెబితే వాళ్ళిద్దరూ ఏం కొట్టుకుంటారో, ఇప్పుడు కొడుకు దగ్గరికెళ్ళి ఏం చెప్తుందో, వాడొచ్చి నన్నేమంటాడో, ఎందుకొచ్చిన గొడవని విదిలేస్తున్నారు. గుళ్ళలోకెళ్ళినప్పుడు కుంకుమ అక్కడ పెట్టినప్పుడు చాలామంది అమ్మవారి కుంకుమ బొట్టు పెట్టుకోకుండా వచ్చేసిన వాళ్ళు కూడా ఉంటున్నారు. ఒకవేళ తల్లో, అత్తగారో ఆ కుంకుమ తను పెట్టుకుని కోడలకో, కూతురికో పెడదామనుకుంటోందనుకోండి, చిన్నగా పెట్టమ్మా, చిన్నగా పెట్టు, పెద్ద పెద్దగా పెట్టేయకు, అమ్మవారిలా పెట్టేయకు అంటూ ఉంటారు. అది అది ఎంత తప్పు మాటలో వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే కుంకుమ పెట్టుకోకుండా ఉన్నా, గాజులు వేసుకోకుండా చేతులకి ఉన్నా, చాలామంది బయటకెడితే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు సూత్రాలు కూడా తీసేసి చిన్న చిన్న నెక్లెస్ లాంటివో లేకపోతే చిన్న నల్లపూసల గొలుసులో వేసుకుని ఎక్కడ పెళ్ళయిందని తెలిసిపోతుందో అనే ఉద్దేశంతో ఉంటారో, మరి అది ఫ్యాషన్ అనుకుంటారో ఏమిటో తెలీదు. కాబట్టి ఇలాంటివన్నీ చేసినందువల్ల చెవులకి ఒక ఇంటికొచ్చారంటే అసలు ఏ వస్తువు ఉండదు. గాజులు తీసేస్తారు. చెవులకుండే లోలకలో, దుద్దులో తీసేస్తారు. ఆ మెడలో గొలుసులు తీసేస్తారు. ఎందుకసలు పెళ్లి చేసుకున్నారో గూడా తెలియనటువంటి స్థితిలో, ఆడజన్మ ఎందుకెత్తారో కూడా తెలియనటువంటి స్థితిలో వాళ్ళుంటారు. ఒక నైట్ ప్యాంటు, ఓ టీ షర్టు వేసుకొని పడేసుకుంటారు. ఆ మొండి చేతులతోటే పూజలు చేసేస్తూ ఉంటారు. ఆ మొండి చేతులతోటే ప్రసాదాలు తినేస్తూ ఉంటారు. పిల్లలకి అలాగే ప్రసాదాలు తినిపిచ్చేస్తూ ఉంటారు. మరి మనకి సౌభాగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా ఎక్కడి నుంచొస్తుందండి? ఇప్పుడున్నదేదో బానే ఉంది, బానే జరిగిపోతోంది కదా! మాకేం లోటు అనుకుంటారేమో. అది పూర్వజన్మలలో చేసుకున్న మీ పుణ్య ఫలితం అయ్యుండొచ్చు. మీ తల్లిదండ్రులో, మీ వంశంలో ఉన్నటువంటి పెద్దలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం వల్ల మీకు ఆ ఐశ్వర్యం అప్పటిదాకా ఉంది. మీరు ఈ జన్మలో తెలిసి చేసేస్తుంటే ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు అలా మీరు సౌభాగ్యతనాన్ని చూపించుకోకుండా, గాజులేసుకోకుండా, బొట్టు పెట్టుకోకుండా, చెవులకేం లేకుండా, మెడలో గొలుసులేసుకోకుండా ఉంటారో, అన్ని క్షణాలు భగవంతుడు భర్త యొక్క ఆయుర్దాయాన్ని లాగేస్తూ ఉంటాడు. అంటే ఈవిడికి సౌభాగ్యతనంతో, ఐదవతనంతో ఉండడం ఇష్టం లేదనుకుంటాను. అందుకే ఈ రకంగా ప్రవర్తిస్తోంది. కాబట్టి ఈవిడ యొక్క ఐదోతనాన్ని మనం తగ్గించేద్దాము అనే ఉద్దేశంతోటి అందుకే చూడండి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు లేరు అనుకున్న వాళ్ళు చేసుకున్న పాపాలు ఏంటో తెలుసా అండి? ఏదైనా సరే తల్లిదండ్రులు లేని వాళ్ళు పూర్వజన్మలో ఏ పిల్లలు కలవాళ్ళనో ఆ చంటి పిల్లల్ని ఏదో ఒకటి అనడము, లేదంటే తల్లిదండ్రులతోటి ఉన్న వాళ్ళని ఆ పిల్లల్ని దూరం చేయడము, తల్లికి పిల్లలకి దూరం చేయడము ఇలాంటివి. అందుకే చూడండి కుక్కలు, పిల్లులు ఇటువంటి వాటిని కూడా చంటి పిల్లలుగా ఉన్నప్పుడు ఆ కుక్క పిల్లల్ని వాటిని తెచ్చేసుకోకండి. తల్లిని, పిల్లల్ని పాలు తాగే పిల్లల్ని తెచ్చుకొని కాకుండా కొంచెం పెద్దయ్యాక తీసుకొచ్చి పెంచుకోండి. అవి బయట తిళ్ళు తినేటప్పుడు తీసుకొచ్చి పెంచుకోండి అంటూ ఉంటారు. ఎందుకు? తల్లి పిల్లల్ని విడదీసిన పాపం ఆ జన్మలోనో, వచ్చే జన్మలోనో తప్పకుండా కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు కలిసే ఉంటున్నాం. ఎక్కడో అమెరికాలో ఉంటున్నారు ఆ పిల్లలు. దూరం అయిపోయినట్టే కదండీ తల్లికి, పిల్లకిను. అక్కడెక్కడో ఉంటారు. ఏడాదికోసారి వస్తారు. ఓ నెల్లాళ్ళు ఉంటారు. 20 రోజులు ఉంటారు. వెళ్ళిపోతారు. మళ్ళీ ఏదైనా కష్టం వచ్చినా, సుఖం వచ్చినా చెప్పుకోవడానికి ఆ ఫోన్లలో చెప్పుకోవడం, తర్వాత ఆ వీడియో కాల్‌లో చూసుకోవడం. అంతేగాని తనివి తీరా దగ్గరికొచ్చి అమ్మ పక్కన కూర్చునో, నాన్న పక్కన కూర్చునో, "అయ్యో! ఏం పర్వాలేదమ్మా నేనున్నాను గదా! ధైర్యంగా ఉండు. ఏం పర్వాలేదు నీకేం అవ్వదు. ఈ కష్టం వచ్చింది ఏం పర్వాలేదు. మనం అందరం కలిసి ఆలోచించి ఏదో ఒకటి చేద్దాం."
అని దగ్గరగా ఉండి అభయం ఇచ్చి గుండె భుజం మీద చేతులు వేసి చెప్పేటటువంటి కొడుకు తండ్రులకి తల్లులకి ఉండట్లేదు. కాబట్టి పక్కన కూర్చొని భోజనం చెయ్యడం తండ్రికి తండ్రి కొడుకులు కలిసి పక్కపక్కన కూర్చుని భోజనం చేయడం అనేది ఎంతో అదృష్టంతో కూడిన విషయం. అది ఈ రోజుల్లో చాలా తక్కువ. అంటే చదువుకునే రోజుల్లో జరుగుతోందేమో తప్పితే, అది కూడా ఆ తండ్రికి నైట్ డ్యూటీలో ఏవేవి ఉంటే అప్పుడు కూడా జరగదు. వీడి తిండి, వీడి టైము, వీడి స్కూలు, వాడు వెళ్ళిపోవడం. ఇంకా ఇంటర్‌లోకి చేరిన దగ్గర నుంచి వేరే కాలేజీలు, హాస్టల్‌లు. ఇంజినీరింగ్‌లో, డాక్టర్‌లో కానీ మామూలు డిగ్రీలు చదివించేవాళ్ళు లేరనుకోండి. అవి వేరే హాస్టల్‌లు. ఆ తర్వాత ఉద్యోగాలొచ్చి వేరే దేశాలకో, వేరే రాష్ట్రాలకో వెళ్ళిపోతున్నారు. వచ్చిన నాడు సెలవులేదమ్మా అంటాడు. ఓ రోజుంటాడు, 2 రోజులుంటారు, వెళ్ళిపోతారు. ఆ 2 రోజుల్లో వాడి టైం ప్రకారం వాడు అక్కడక్కడ ఎలాగో నిద్ర ఉండట్లేదు. ఇక్కడ పడుకుంటానంటాడు. 11కి లేస్తాడు. అప్పుడు టిఫిన్ తింటాడు, పాలు తాగుతాడు, కాఫీయో తాగుతాడు. ఈ లోపల తండ్రికి భోజనం టైం అయిపోతుంది. రోజు రెగ్యులర్‌గా తినేది. నేను తర్వాత తింటాను నాన్న మీరు తినేయండి అంటాడు. రాత్రి భోజనం, రాత్రి ఈ తండ్రి పలహారం తింటే వాడు రాత్రి 9:30కో, 10కో టీవీలు, సెల్ ఫోన్లు అన్నీ అయ్యాక తింటాడు. ఈ 2 రోజులు రిలాక్స్ అవ్వడానికి ఇక్కడికొచ్చానమ్మా అందుకని అలా చేస్తున్నానంటాడు. కాబట్టి ఈ బంధాలన్నీ తగ్గిపోవడానికి కారణం మనం చేసిన పాపాలే. ఇప్పటికీ కూడా తెలిసి అలాగే చేస్తే ఇంకది మనం ఏం చేయలేం. భగవంతుడు మనకి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. ఇలా ఎవరైనా చెప్పినవి వినైనా మారుతారేమో అన్నట్టుగా వాళ్ళు వినేటట్టుగా చేస్తాడు. అయినా మారకపోతే ఇక వాళ్ళ కర్మని వాళ్ళకి చూపిస్తాడు. కాబట్టి ఇదంతా కూడా అమ్మవారు ఎర్రటి బొట్టు పెట్టుకుని, పెద్ద బొట్టు పెట్టుకుని, చక్కటి ఎర్రటి చేతులతోటి ఆవిడ ముగ్గులు అవి తీర్చి అక్కడ ఉండడం చూసి చెప్పడం జరిగింది. కాబట్టి అది ఏ రకంగా ఉంటే అంటే చక్కగా భారతీయ స్త్రీగా బొట్టు పెట్టుకుని, గాజులు, పువ్వులు పెట్టుకుని ఉండడం మంచిదా? లేక పరదేశాల వ్యామోహాలకి పోయి ఆ రకంగా ఉండి భర్త యొక్క ఆయుష్‌ను తగ్గించుకోవడం మంచిదా అనేది ఎవరి ఆలోచనలకి వాళ్ళకి వదిలేసేయడం జరుగుతోంది. కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని, తడిబట్ట కట్టుకుని, మడిబట్ట కోసం లోపలికి వచ్చేసరికి వీళ్ళకి ముగ్గులు వేసి తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగించి ఒక తల్లి మెరిసిపోతూ విజయవాడ కనకదుర్గమ్మలా పెద్ద బొట్టు పెట్టుకుని ఎర్రటి చేతులతో షడ్రసోపేతమైన భోజనం పెట్టింది. ఏకాదశి అని కూడా చూడకుండా ఆ తల్లి వ్రతమునకు తాను ఉపయోగపడ్డానని మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని ఆయన తమ్ముడు కడుపు నిండా భోజనం చేశారు. తర్వాత ఆవిడ ఆ ఇద్దరికీ తాంబూలం ఇచ్చి, ఇంత రాత్రి ఎక్కడికి వెడతారు? అరుగు మీద పడుకోండి అంది. ఇద్దరూ అరుగు మీద పడుకుని నిద్రపోయారు. సుష్టిగా భోజనం చేయడం వలన వాళ్ళకి గాఢ నిద్ర పట్టేసింది. మరునాడు తెల్లవారిపోతుండగా తెలివి వచ్చింది. ఇద్దరూ నిద్రలేచారు. రాత్రి మహాతల్లి అన్నం పెట్టిన విషయం వాళ్ళకి గుర్తొచ్చింది. ఒక్కసారి ఆ అమ్మకి నమస్కారం చేసుకుని వెడదామని చూశారు. పరిశీలించి చూసేసరికి వాళ్ళు ఒక వినాయకుడి అరుగు మీద ఉన్నారు. ఇదేమిటి వినాయకుడి గుడి అరుగు మీద ఉన్నామేమిటి? మనం రాత్రి అన్నం తిన్నాం కదా! మనకి ఆవిడ అన్నం పెట్టినట్టు గుర్తు. తాంబూలం కూడా పక్కన ఉన్నాయి. వినాయకుడి గుడి అరుగు మీద ఉన్నామేమిటి అని ఇద్దరూ తెల్లబోయారు. అంటే వారిని అమ్మవారు అనుగ్రహించింది. చిత్రం ఏమిటంటే అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి మునిని కన్నీటితో కవిత్వం రాయించాలి అనుకున్నాడు. మామూలుగా కూర్చుని కవనం అంటే రాసేస్తాడు. అసలు కావ్యకంఠ గణపతి ముని యందు విపరీతమైన ఆర్తి పుట్టించి కనీ విని ఎరుగని కవిత్వాన్ని సృష్టించాలనుకున్నాడు. ఇంత గొప్ప బ్రాహ్మణుడికి తినడానికి తిండి దొరకలేదు. అటువంటప్పుడు ఆకలితో బాధతోటుంటాడు. కాబట్టి ఆ కవిత్వాన్ని రాయడానికి అవకాశం ఉంటుంది. కావ్యకంఠ గణపతి ముని చాలా గొప్ప వ్యక్తి అండి. ఆయన ఒక వేద పాఠశాలలో ఉద్యోగానికి వెడితే 15 రోజుల్లో తమిళం నేర్చుకుని తమిళం మాట్లాడితే ఉద్యోగం ఇస్తానన్నాడు. అప్పుడు ఆయన నాకు 15 రోజులు అక్కర్లేదు, 10 రోజులలో తమిళం మాట్లాడతాను, తమిళంలో రాస్తాను, తమిళంలో చెబుతాను అన్నాడు. 10 రోజులు అయిన తర్వాత ఆయన మాట్లాడిన తమిళానికి, ఆయన రాసిన తమిళానికి అలాంటి తమిళం తమకెవరికీ రాదని ప్రధానోపాధ్యాయుల వారు ఆశ్చర్యపోయారు. ఆయన అంతటి మహాపండితుడు. ఆయన ఒకసారి చెన్నైలో కూర్చుని సంస్కృతంలో ప్రసంగాలు చేస్తుంటే అక్కడికి కాలేజీ విద్యార్థులు వచ్చి, ఈ వెర్రి బ్రాహ్మణుడికి ఏం వచ్చిన సంస్కృతంలో మాట్లాడతాడు, షేక్స్పియర్ నాటకాలు ఎలాగ ఉంటాయో ఈయనకేం తెలుసు అని పరిహాసం చేశారు. అలా పరిహాసం చేసిన పిల్లలో ఒకటిని వేదిక మీదకి రమ్మన్నాడు. షేక్స్పియర్ ఎంత అందమైన ఇంగ్లీష్లో చెప్పాడని నీవు అనుకుంటున్నావో
ఆ పొయిట్రీ నువ్వు చదువు. అంతకన్నా అందమైన సంస్కృతంలో అది మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళకి అర్థం కాకపోయినా ఎంత అందంగా ఉంటుందని నీవు అంటున్నావో అంతకన్నా అందంగా నేను అదే భావనని సంస్కృతంలో షేక్స్పియర్ నాటకాన్ని చెబుతాను అన్నాడు. ఈ మాటకు ఈయనను చూసి గేలి చేసిన కాలేజీ విద్యార్థులు తెల్లబోయారు. వేదిక మీద కూర్చున్న పిల్లవాడు మేక్బత్ నాటకాన్ని ఇంగ్లీష్లో చెప్పాడు. ఇంగ్లీష్లో అతడు చెబుతుంటే యథాతథంగా దానిని వినేసి ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత సంస్కృత భాషలో మేక్బత్ చెబుతుంటే అది విని ఆంగ్ల పండితులు కూడా సంస్కృతంలో మేక్బత్ ఇంత అందంగా ఉంటుందా అని తెల్లబోయారట. అది కావ్యకంఠ గణపతి ముని అంటే. ఆయన సామాన్యుడు కాదు. ఆయన వారణాసిలోని డుంటి గణపతి అనుగ్రహం చేత పుట్టినవాడు. ఆయన చేత అద్భుతమైన కవిత్వం చెప్పించాలనుకున్నాడు అరుణాచలేశ్వరుడు. ఎక్కడికి వెళ్ళినా అన్నం పుట్టలేదు ఆయనకి. ఆఖరికి ఇళ్ళకి వెళ్ళి వారాలు అడిగాడు. వారానికి 4 రోజులే దొరికాయి. అది కూడా రోజు విడిచి రోజు రాత్రిళ్ళు భోజనం దొరకలేదు. తమ్ముడు ఆకలో ఆకలో అని ఏడుపు. అరటిపళ్ళు కొనుక్కోరా అని డబ్బివ్వడానికి గాని, లేకపోతే ఇంకో పండేదనో కొనుక్కో అని డబ్బివ్వడానికి కానీ అతని చేతిలో కాణీ లేదు. ఆ రోజుల్లో కాణీలు అణాలు కదండి. ఇంత బాధలో ఉంటూ ఆకలితో కడుపు మండిపోతూ ఉంటే ఈ బాధతో నేను అన్నం ఎవరిని అడగనయ్యా, లోకానికి అన్నం పెట్టే అన్నపూర్ణమ్మ భర్త నన్ను ఎందుకిలా బాధ పెడుతున్నావు, నా కడుపుకు అన్నం పెట్టవా అని రోజూ ఆయన ఒక శ్లోకం రాసేవారు. రాసి అరుణాచలేశ్వరుని దేవాలయం ముందు నిలబడి గట్టిగా ఆ శ్లోకాన్ని చెప్పేవాడు. ఆ శ్లోకం ఎంత గొప్పగా ఉంటుందో వినడానికి తిరువణ్ణామలైలో ఉండే సంస్కృత పండితులందరూ వచ్చేసేవారు. అంత గొప్ప శ్లోకం అది. ఆ శ్లోకం విని ఇలాంటి కవిత్వం ఆయన ఎలా చెబుతున్నాడా అని ఎంతగానో ఆశ్చర్యపడేవారు. చిత్రం ఏమిటంటే ఆయనని ఎవరూ ఆ పూట తమ ఇంటికి భోజనానికి రమ్మనమని పిలిచేవారు కాదు. ఆ శ్లోకం బాగుందని మెచ్చుకునేవారు కానీ కడుపు నింపడానికి ఆయన్ని రానిచ్చేవారు కాదు. ఉత్తరీయాలు దులుపుకుని వెళ్ళిపోయేవారు. ఈశ్వరాజ్ఞ వాళ్ళకి అటువంటి మనస్సు కలగలేదు. అలా తప్పితే అటువంటి కవిత్వం రాదని అలాంటి మనసు పుట్టకుండా చేశాడు శంకరుడు. ఆయన తన శ్లోకాల సంపుటి హరస్తుతి అని పేరు పెట్టాడు. శరన్నవరాత్రులు అయ్యాక మొదలుపెట్టాడు. కార్తీక మాసంలో కృతికా దీపోత్సవానికి ఒక వారం రోజుల ముందు దానిని ఆపాడు. చిట్ట చివరి రోజున ఆయన అన్నాడు, ఈశ్వర, రేపటి రోజున ఇన్నాళ్ళుగా నేను చెప్పిన కవిత్వపు ఆఖరి శ్లోకంతో నీకు చెప్తాను. అన్నం పుట్టిందా? పుట్టింది. పుట్టకపోతే నన్ను ఇలా ఉంచాలని నీవు అనుకుంటున్నావని అనుకుంటాను అని కళ్ళమ్మట నీళ్లు వరదలై కారుతుండగా ఏడుస్తూ ఆ శ్లోకాలు చెప్పాడు. ఇది వినడానికి భగవాన్ రమణులు కూడా ఆ రోజు దేవాలయానికి వచ్చి కూర్చుని వెళ్ళాడు. ఎప్పుడూ ఎక్కడా నిలబడిన వారు తాను బ్రహ్మజ్ఞానిని తెలిసిపోతుందని ఒక పిచ్చివాడిలా తిరిగే శేషాద్రస్వామి గుళ్ళోకి వచ్చి అరుగెక్కి కూర్చుని ఆ రోజు గణపతిముని కవిత్వాన్ని విన్నారు. ఇటువంటి బ్రహ్మజ్ఞాను శ్రోతలై ఉండగా కన్నులమ్మట నీరు కారిపోతూ ఆయన హరివిలాసంలోని శ్లోకాలన్నింటినీ చెప్పాడు. చెప్పి ఏడిస్తే ఆఖరి శ్లోకం అయిపోగానే ఊళ్ళో ఉన్న పెద్దలందరూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయి, మహానుభావ, మీరు మా ఊరు విడిచిపెట్టి వెళ్ళవద్దు. మా ఊళ్ళో ఉన్న సంస్కృత పాఠశాలలో మీకు అధ్యాపక ప్రవృత్తిని ఇస్తున్నాము. మీకు గొప్ప జత ఇస్తాము. మీరు హాయిగా ఇక్కడ ఉండండి. మీరు వంట చేసుకోవద్దు. మా ఇళ్లలో మీకు భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పి వీళ్ళ ఇళ్లకు పిలిచి భోజనం పెట్టేవారు. ఇటువంటి కవిత్వం మళ్ళీ రాదు. ఇటువంటి మహాపురుషుడు మళ్ళీ పుట్టడేమో. ఈశ్వరుడు అరుణాచలేశ్వరుడు ఆయన చేత ఇది రచింపచేశారు. కాబట్టి ఎవరైనా సరే ఎక్కడైనా మీకు హరివిలాసం అనే పుస్తకం దొరికితే అందులోని శ్లోకాలన్నీ ఒక్కసారి చదవండి. ఏ లైబ్రరీలో దొరికినా సరే, లేదా పుస్తకాల షాపుల్లో అడిగితే వాళ్ళు తెప్పించమని అడిగినా కానీ తెప్పిస్తారు. కాబట్టి పెద్ద పెద్ద పుస్తకాలయ షాపుల్లో ఉంటాయి. మనకి రాజమండ్రిలో అయితే మణికంఠ బుక్ స్టాల్స్లో దొరుకుతూ ఉంటాయి. ఈ హరివిలాసము అనే పుస్తకాన్ని తెచ్చుకుని కావ్యకంఠ గణపతి ముని ఆర్తితో ఆకలితో చెప్పినటువంటి శ్లోకాలన్నీ కూడా ఒక్కసారి చదువుకుంటే మహానుభావుడు పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి అంతటి గొప్ప మహాముని కావ్యకంఠ గణపతి ముని. ఆయన గురించి ఇంకా కొన్ని విషయాలు రేపటి పారాయణంలో మనం తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి. హర హర మహాదేవ. శంభో శంకర.